గత ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కు కల్పించాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో కూటమి ప్రభుత్వం జారీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో పొరపాట్లు ఉంటే రైతులు ఆందోళన చెందవద్దని, వాటిని తిరిగి సరిచేసి ఇస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. సభవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బుధవారం స్థానిక తహసీల్దార్ డి అరుణ్ చంద్ర ఏర్పాటు చేసిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకల్ల పాల్గొని 1518 మంది రైతులకు మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో పాల్పడిన అవకతవకలను మార్చి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాజముద్రతో రైతులకు శాశ్వత హక్కు కలిగి ఉండేలా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. తొలి విడతగా అందిస్తున్న ఈ పుస్తకాల్లో తప్పులుంటే రైతులు ఎంతమాత్రం రాజీ పడవద్దని, తహసీల్దార్ను ఆశ్రయిస్తే అవి సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలని నెరవేర్చడంతో పాటు అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు. రౌడీల మాదిరిగా మారిన రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్న మీడియాపై దౌర్జన్యాలను ఖండిస్తున్నామని, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ కార్యాలయాలపై వైసీపీ దాడిని ఎమ్మెల్యే పంచకర్ల ఖండించారు. ఇది అంతమాత్రం మంచి సాంప్రదాయం కాదని, ఇకనైనా ఆ పార్టీకి కనువిప్పు కలగకపోతే రాబోయే ఎన్నికల్లో ఉనికిని కోల్పోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. రకరకాలుగా ఏదో ఇచ్చామన్నట్టుగా చేసామన్నట్టుగా కార్యక్రమాలు చేశారు. అన్నిటికన్నా ఘోరం ఏమిటంటే, ఈ రాజముద్ర కానీ మీ ఫోటో ఉండాల్సిన ప్లేస్లో గత ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టి మీకు పాస్ పుస్తకాలు ఇచ్చారు. దాంతో జరిగిన అనర్థం ఏంటంటే, నీ తండ్రి నీ తాత నీకు ఇచ్చిన భూమి మీద ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఉండాలి, కానీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, లేకపోతే ఎమ్మెల్యేలో ఇంకెవరో ఫోటో ఉంటే దాని అర్థమే మారిపోయి బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి తిరస్కరించిన నేపథ్యం మనం చూసాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏదో వాళ్ళని విమర్శించాలని కాదు, కానీ ఏదో గతంలో వాళ్ళని విమర్శించాలి అనే ఆలోచన కాదు, కానీ అది కరెక్ట్ కాదు. మీ తాత, మీ ముత్తాత, మీ నాన్న మీకు ఇచ్చిన భూములు నువ్వు హక్కుదారుడివి, రాజముద్రతో నీ ఫోటో ఉండాలి. ఈ తప్పులన్నీ చూసి రీసర్వే చేయించి చాలా పకడ్బందీగా, ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు చెప్పారు, వారికి తెలిసిన మేరకు ఏ తప్పులు జరగకుండా బ్రహ్మాండంగా చేశామని. అయినా రాజీ పడొద్దు. ఎక్కడన్నా మీరు పుస్తకం తీసుకున్న తర్వాత మీ భూమి మీరు అనుకున్నంత పట్టాదారు పాసు పుస్తకం రాకపోతే దాన్ని మళ్ళీ మా తహసీల్దార్ గారికి చెప్తే రీ ఎంక్వైరీ కూడా చేసి తప్పు జరిగితే దాన్ని దిద్దుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు మాటిస్తాము. చిన్న చిన్నగా తప్పులు జరగడం మానవ సహజం. ఎక్కడన్నా జరిగితే, అంటే చాలా వరకు మేము పకడ్బందీగా చేసామన్న నమ్మకం మాకు ఉంది. ఈ ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగానే చేసింది రీసర్వే. అయినప్పటికీ జరగవచ్చు ఎక్కడన్నా. 1-2 ఊర్లో అయితే నేను ఆపాను, పాస్ పుస్తకాల పంపిణీ ఆపాము, కరెక్ట్ చేసేవారికి ఇవ్వద్దు అని చెప్పి. జరగకుండా అంటే ఉండదు. మీకు కూడా ఎక్కడన్నా మీ భూమి విషయం అలా జరిగితే మా తహసీల్దార్ దగ్గరికి వచ్చి దాన్ని కరెక్ట్ చేయించుకోండి, మళ్ళీ రీసర్వే చేస్తారు. మా తహసీల్దార్ గారికి కూడా ఈ వేదిక ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి మీరు కొత్తగా వచ్చారు, మీకు నేను ఏది చెప్పినా పబ్లిక్ సమక్షంలోనే చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. దయచేసి అందరికీ నమస్కారం. ఈరోజు సభవరం మండలంలో 1500 పైన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. గతంలో జరిగిన అవకతవకల మీద సర్వే చేయించి, గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్ది, ఏదైతే ఎక్స్టెంట్ ఉందో దాన్ని కరెక్ట్ చేసి, హక్కుదారులు ఎవరో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి, ఆ తప్పులన్నీ మళ్ళీ దొరకకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి గుణపాఠాలన్నీ కూడా తెలుసుకుని, ఏదైతే హక్కుదారుడు ఫోటో ఉండాల్సిన చోట గత ప్రభుత్వంలో వారి ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారో అవన్నీ తీసేసి, తాతలు తండ్రులు మనకు భూమి ఇస్తే మన ఫోటో ఉండాలి, తద్వారా బ్యాంకుకు లోన్కి వెళ్ళినప్పుడు కూడా టాలీ చేసుకోవడానికి అర్థం పరమార్థం ఉంటుంది. అవన్నీ గ్రహించి అవన్నీ మార్చి హక్కుదారుల్ని, నిజమైన హక్కుదారులను గుర్తించి ఈరోజు తయారు చేయడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాం. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాం. అంటే ఒక్కసారి డిజిటల్గా నువ్వు చెక్ చేసుకుంటే మొత్తం చరిత్ర అంతా వచ్చేస్తుంది, భూమి తాలూకా చరిత్ర అంతా.
ఎవరి దగ్గరికి తిరగక్కర్లా. నీకు తప్పు జరిగిందంటే మళ్ళీ వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ బుక్ అనేది నీకు లైఫ్ లాంగ్ ఇది నీకు నీ హక్కుదారుడిగా నేను నిలబెడుతుందన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏమైనా తేడా పాడాలు ఏమన్నా ఒకరికి ఉంటే మా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ని మా ఎంఆర్ఓని కలిసి సరిదిద్దుకోమని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.